చేసే అరాచకాలు చేసి రాజధాని ఇక్కడ పెడుతున్నానని చెప్పి ఇలాంటి తప్పుడు పనులు చేశాడు. అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఇతను పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే వాళ్లకు రాజధాని కడుతున్నానంటే మోసపోతారని ఇక్కడ ఎన్ని కడితే క్షమిస్తారని చెప్పి అనుకున్నారు. కానీ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ పెద్ద ఎత్తున ఓట్లు వేసిన ప్రాంతం విశాఖపట్నం. అది ఇక్కడ ప్రజలకుండే విజ్ఞత, వాళ్లకుండే నీతి నిజాయితీ, వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించారు, మంచిని మంచిగా చూశారు, చెడును ఖండించారు. అందుకే ఈ తీర్పు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ప్రజా తీర్పు వచ్చింది. కానీ వాళ్ళు ఏ ఆలోచన అయితే మా మీద పెట్టుకున్నారో, ప్రజలు ఎలాంటి పరిపాలన ఇస్తాం, ఎలాంటి దుర్మార్గాన్ని ఏ విధంగా ఖండిస్తాం, ఎలాంటివన్నీ ఏ విధంగా సరిచేస్తామని చూసే పరిస్థితిలో ఉన్నారు. దానికే ఈరోజు మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ సమీక్షలకు వచ్చినప్పుడు నేను నేరుగా చూడాలనే ఉద్దేశంతో చూశాను. చూసిన తర్వాత మాత్రం నేను ఊహించలేదు, నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు, తప్పుడు పనులు చేసి ఎదురుదాడులు చేస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అలాంటి సంఘటన ఇది. అందరినీ విస్మయానికి గురి చేసే సంఘటన. ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో చీకొట్టవలసిన సంఘటన. దానికే ఈరోజు దీన్ని చర్చ చేద్దాం. చర్చ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరేమన్నా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. అదన్నీ ఇప్పుడు వద్దు. ఇక్కడ దానికంటే చాలా ప్లేస్ ఉన్నాయి అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ ఋషికొండ ప్యాలెసే. నాకు అర్థం కాలే, ఇంకా మైండ్ పనిచేయాల. అభిప్రాయ సేకరణ కంటే ఇది నేరం అవునా కాదా, ఇంత నేరం చేసిన వాళ్ళు ఏం చేయాలని చర్చ చేయాలనా లేదా? ప్రజాకోర్టులో అన్ని కలిపి వేశారు. ఆ రోజు ప్రజలకు ఇంత జరిగిందని ఎవరికి తెలియదు. ఆ రోజు ఓట్లేసినప్పుడు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మీద ఇలాంటి తప్పుడు పనులు చేశారని ఓట్లేశారు. ఇప్పుడు తవ్విన కొద్దీ ఒకటి రెండు కాదు, అనేక ఆశ్చర్యం కలిగించే సంఘటనలు వస్తున్నాయి. దట్ ఈస్ వేర్ నేను అనేది అంటే చర్చ జరగాలి, ప్రజలందరూ కూడా చూడాలి. ఎవడిచ్చాడు ఈ రైట్ వీళ్ళకి? ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకి ఇలాంటి తప్పులు చేయడానికి? తప్పులు చేసి ఇంకా బుకాయిస్తున్నారని వీళ్ళు ఏం చేయాలి అనేది చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఏమండి, నేను చెప్పాను కదా, నీ మీద కత్తి పెట్టి మీ మెడ మీద చేస్తే నువ్వేం చేస్తావు? ఎందుకు రాలేకపోయావు? నువ్వు ఇక్కడికి వచ్చావా? మీరు మీడియా కదా, ఫోర్త్ ఎస్టేట్ అవునా కాదా? మీరు ఫోర్త్ ఎస్టేట్ అయినప్పుడు ధైర్యంగా వచ్చారు కదా, ఇంతవరకు పోరాడారు కదా. నేను హైదరాబాద్లో ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి ఒక జీవో తీసుకొచ్చారు, మీకు జ్ఞాపకం ఉందా లేదు? నేను అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి పట్టుకున్నాను. నువ్వెట్లిచ్చావు ఈ జీవో అని అడిగాను. ప్రెస్ అంతా కూడా నియంత్రణ చేసే జీవో. ఇమ్మీడియట్గా రాజశేఖర్ లేదు నేను ఇవ్వలేదన్నాడు. మీరు కూడా రేసు కుక్కల మారిగా వచ్చారు. ఏమయ్యారు మీరు 5 ఏళ్లు? డోంట్ మిస్టేక్ మీ. ప్రతి ఒక్క అధికారి పరిస్థితి. నేను వాడిన భాష ఎస్కోబార్ అన్నాను. సీ దట్ 4 సిరీస్ అవే జరిగాయి, అదే చేశారు. అంటే ఎక్కడికి పోతున్నాను అడుగుతున్నా. నాకేదో కోపం ఉండి కాదు. 40 ఏళ్ల రాజకీయాలు చేశాను, ఎంతో మందిని చూశాను, పోరాడాం. మేము పోరాడింది రాజకీయ పోరాటం, సిద్ధాంతపర పోరాటం, ప్రజల కోసం పోరాడాం. ఎప్పుడు ఇలాంటి జరగల. ఏంటి ఇవన్నీ, ఈ అరాచకాలు ఏంటి? ఇప్పుడు కూడా రాజకీయ ముసుగులో తప్పులు చేసి ఎదురుదాడి చేస్తున్నారు. తీవ్రవాదుల మీద పోరాడా,
ముఠా నాయకుల పైన పోరాడా, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన పోరాడా, రౌడీల మీద పోరాడా. ఇప్పుడు రాజకీయ ముసుగేసుకున్న నేరస్తులపైన పోరాడాల్సి వస్తా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి చేసిన వాళ్ళపైన. నేనేమంటానంటే టూరిజానికి కూడా కాస్ట్లీ అఫేర్ ఇది. టూరిజానికి ఇప్పుడు మీరు ఎంత ఇస్తారు? మీరు వస్తే మెయింటైన్ చేయాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా టూరిజం ఎట్లా ప్రమోట్ అవుతుంది? టూరిజం కూడా ఎందుకు వస్తారు? చూడడానికి. ఒకప్పుడు హైదరాబాద్లో పలక్నామా ప్యాలెస్ ఉండేది. టాటా వచ్చారు, మాకివ్వండి మేము మెయింటైన్ చేసుకుంటాడో. వాళ్ళు అగ్రి అయ్యి వస్తే నేను పర్మిషన్ ఇచ్చాను, దారి కావాలంటే ఇచ్చాం. అది మంది కాదు. ఈరోజు మీరు చూస్తే ఇది ఏ విధంగా సమర్థించగలుగుతామని అడుగుతున్నా నేను.